సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న అవ్వాతాతలకు, అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. ఈరోజు రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలు సంతోషంగా, ఆనందంగా వారి వారి కుటుంబాలు 1వ తారీఖు రోజు ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం లాగా ఈరోజు ఉండడం జరిగింది. అదేమంటే మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రచారంలో కానీ అన్ని విధాలుగా ప్రజల్ని ఆదుకునేదానికి ఆయన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇచ్చిన చారిత్రాత్మక హామీలు ఈరోజు 3వ హామీ పెన్షన్ కార్యక్రమం. మీకు చెప్పాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్ అనేది మొదలుపెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే 1984 సంవత్సరం నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో 30 రూపాయలతో మొదలుపెట్టి ఆ 30 రూపాయలు ఆ రోజు ఆ టయానికి ఈ రోజుకి 4000 రూపాయలు ఉండొచ్చు. ఆ 30 రూపాయలు ఆ రోజుల్లో, ఆ రోజు 30 రూపాయలు ఇచ్చేటప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో ఈ రోజు కూడా 4000 రూపాయలు ఇచ్చిన అదే సంతోషం వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆ రోజు నందమూరి తారక రామారావుతో 30 రూపాయలతో మొదలుకొని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన 4000 రూపాయలు ఇచ్చి ప్రతి నెల ఆదుకోవాలని ఆయన మంచి ఉద్దేశంతో, మంచి మనసుతో ఆ ఇళ్లలో కొడుకులు కానీ, కోడళ్ళు కానీ, బిడ్డలు కానీ కన్న తల్లిదండ్రులకి సాకు లేని పరిస్థితిలో ఒక తండ్రిగా, ఒక అన్నగా మీ ఇంటిలో నేనున్నాను, మీ పెద్దలు మీరు జీవనం గడుపుకోండి అనే ఒక మంచి ఉద్దేశంతో 4000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటానని చెప్పిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన. మన ఎలక్షన్లో 4000తో పాటు గత 3 నెలల్లో ఉన్న 1000 రూపాయలు బాకీ కూడా రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు రాష్ట్రంలో దాదాపుగా పెన్షన్ తీసుకునే అవ్వాతాతలు కానీ, అక్క చెల్లెమ్మలు కానీ, అన్నదమ్ములు కూడా రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు తెలుసా? రాష్ట్రంలో 65 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడే అవ్వాతాతలు ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో 65 లక్షల మంది. ఈ 65 లక్షల మందికి ఈరోజు ఎంత డబ్బు తెలుసా? ఖర్చు ఎంత తెలుసా? 4400 కోట్లు. 4400 కోట్లు ఈరోజు పంపిణీ చేయడం అంటే ఒక్కసారి అందరూ గుర్తుపెట్టుకోవాలా. ఈ రాష్ట్రంలో 65 లక్షల మంది పెన్షన్దారులకి 4400 కోట్లు ఇచ్చి నేనున్నాను అనే ఒక భరోసాతో ఇచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అనేది మనందరం తెలుసుకోవాలి. ఎక్కడ చూసినా కూడా ఈరోజు
పల్లెల్లో కూడా చూసినా, పట్టణాల్లో చూసినా, రాష్ట్రం మొత్తం పైన కూడా పండుగలాగా జరుపుకుంటున్నారు. ఈరోజు ప్రతి ఇళ్ళలో చూసినా కూడా కొడుకులు కానీ కోడళ్ళు కానీ ఈరోజు నిన్నటించే కోడళ్ళు కానీ కొడుకులు కానీ కాకా పడుతుంటారు అనుకుంటున్నాను నేను. ఇది నిజం, నాకు తెలిసిన నిజం. ఈరోజు 1వ తారీఖు పెన్షన్ వస్తుంది. మా అమ్మ, మా నాన్నకి, మా అత్త, మా మామకు పెన్షన్ వస్తుంది. రేపు ఎలాగైనా వాళ్ళతో కమిషన్ కొట్టాలని నిన్న రాత్రి భోజనం బాగా పెట్టింటారు అనుకుంటాను. ఒక అత్త కానీ కొడుకు కానీ అందరూ కూడా అవ్వాతాతలు ఇక్కడ అందరు నవ్వుకుంటున్నారు. నేను అనుకున్నా ఖచ్చితంగా అదే జరిగింటుందని. కొడుకైతే తండ్రికి రాత్రి టానిక్ కూడా తెచ్చిచ్చింటాడు అనుకుంటా. ఎందుకంటే ఈరోజు కాకా పట్టాలి కదా. ఏమ్మా నిజమేనా? నిజమేనండి. చూడండి, వాళ్ళ మనసులో రాత్రి జరిగిన మాట నేను చెప్తున్నానంటే అది నిజమే. అది నిజమే కాబట్టి ఈరోజు మీ ఇంటికి ఒక కొడుకుగా, ఒక పెద్దన్నగా, ఈరోజు ఒక తండ్రిగా ఈరోజు మిమ్మల్ని ఆదుకునే నాయకుడు, కొడుకు కోడల్ని చూడుకోకున్నా కూడా నేనున్నానని ఒక భరోసా ఇచ్చే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అనేది మనందరం తెలుసుకోవాలి. మీరు కూడా ఈరోజు 7,000 రూపాయలు మామూలుగా రేపు నెల నుంచి 4,000 రూపాయలు వస్తుంది. అంటే ఒక్క రోజుకి 133 రూపాయలు చిల్లర వస్తుంది. ఏమ్మా, ఒక రోజుకి 133 రూపాయలు చిల్లర, 4,000 రూపాయలు పెన్షన్ వస్తే ఒక రోజుకి 133 రూపాయలు చిల్లర వస్తుంది. అదే 30 రోజులకి 4,000 రూపాయలు పెన్షన్. అవునా? ఆ 4,000 రూపాయలు అవ్వ తాత కానీ, అక్క చెల్లమ్మ కానీ అందరూ కూడా నా మాట ప్రకారంగా ఈ డబ్బులు పొదుపు చేసుకోవాలని మిమ్మల్ని అందరూ వేడుకుంటున్నా.